ఈరోజు మనం మీనరాశి వారి గురించి మాట్లాడుకుందాము. ఈ రాశి వారి జాతకం ప్రకారం వీరిని ఈ పేరుతో ఉన్న స్త్రీ ఎక్కువగా మోసం చేస్తుంది. ఈ పేరుతో ఉన్న స్త్రీ ఈ రాశి వారికి అతిపెద్ద శత్రువు. ఆమె మీ చుట్టుప్రక్కల తిరుగుతూ మిమ్మల్ని నాశనం చేస్తుంది, మిమ్మల్ని పతనం వైపు నడిపిస్తుంది. ఈ రాశికి చెందిన ఆడ మరియు మగవారికి ఆ పేరు ఉన్న స్త్రీ వల్ల భారీ నష్టాలు జరుగుతాయి. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? ఆమె వల్ల మీకు వచ్చే నష్టం ఏమిటి? ఆమె వల్ల కలిగే నష్టం నుండి బయటపడడానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీనరాశి ద్వాదశ రాశులలో చివరిది. రాశిచక్రంలో 12వ స్థానంలో ఉంటుంది. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు మరియు రేవతి 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మీనరాశి వారుగా పరిగణించబడుతున్నారు. మీనరాశికి అధిపతి గురుడు. మీనరాశి చిహ్నం 2 చేపలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో కనిపిస్తాయి. ఇది మీనరాశి వారి ద్వంద్వ స్వభావాన్ని సూచిస్తుంది. మీనరాశి ఒక జలతత్వ రాశి. దీనివలన వీరిలో సహజంగానే ప్రవాహ లక్షణాలు, భావోద్వేగాలు, సృజనాత్మకత ఎక్కువగా కనబడుతుంది. మీనరాశి వారు స్వభావ సిద్ధంగా మృదు స్వభావులు, దయగలవారు. వీరి హృదయం నిర్మలమైనది. వీరికి రహస్యాలు దాచుకోవటం చేత కాదు. ఎవరైనా వీరితో తమ విషయాన్ని చెప్పినట్టయితే వెంటనే దానిని ఇతరులతో పంచుకుంటారు. ఇది వీరి సహజ స్వభావమే తప్ప కొందరిని నొప్పించాలని కాదు. ఎదుటివారి బాధలను చూసి వీరు కరిగిపోతారు. ఎంతో సానుభూతిని చూపిస్తారు. ఈ రాశి వారికి క్షమించే గుణం ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా నమ్మకంగా ఉంటారు. వ్యక్తిత్వంలో వీరికి విభిన్నమైన ఆకర్షణ ఉంటుంది. వీరు ఎక్కువగా క్రీడలను ఇష్టపడుతూ ఉంటారు. చాలా విషయాల్లో సున్నితంగా ఉంటారు. పని పట్ల చాలా క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు. ఆర్థికపరమైన విషయాలపై మంచి అవగాహనతో ఉంటారు. అందుకే వీరికి ఆర్థిక పరంగా ఎప్పటికీ లోటు అనేదే ఉండదు. అయితే వీరు ఏ చిన్న తప్పు చేసినా అంగీకరించరు. మీనరాశి వారు ఆవేశపరులుగా కనిపించినా వారి మనసులో దుష్టత్వం ఉండదు. వీరు తమ కోపాన్ని అణుచుకుంటారు, కానీ దానివల్ల వారికే మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. తమపై కోపగించుకున్న వారిని కూడా క్షమించగల మనస్తత్వం కలిగిన వారు. దుష్టులను సైతం మంచివారిగా మార్చే ప్రయత్నం చేయటం వీరి ప్రత్యేకత. పరోపకారమే వీరి స్వభావం. ఇతరుల శ్రేయస్సు కోసం తమను తాము త్యాగం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మీనరాశి వారు గొప్ప ఊహాశక్తి కలిగి ఉంటారు. వారి ఆలోచనలు గంటకొక్కసారి మారుతూ ఉంటాయి. కూలంకుషంగా ఆలోచించకుండా వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వారి మనస్సు నిరంతరం ఏదో ఒక ఆలోచనలో మునిగి ఉంటుంది. లోతుగా విశ్లేషించే స్వభావం తక్కువగా ఉంటుంది. దీనివల్ల కొన్నిసార్లు వారి నిర్ణయాలు పైపైనే ఉంటాయి. మీనరాశి వారికి వారి పుష్టికరమైన చేతులు, పాదాలు ప్రత్యేక గుర్తింపు. వీరికి మెత్తటి అందమైన తల వెంట్రుకలు ఉంటాయి. కళ్ళు చాలా భావప్రధానంగా లోతుగా చూసుకున్నట్లుగా ఉంటాయి. మధ్యమ పొడవుతో సౌమ్యమైన వదనంతో కనిపిస్తూ ఉంటారు. వీరి శరీరం సాధారణంగా బలంగా కనిపించిన మానసిక ఒత్తిడి వల్ల త్వరగా అలసిపోతూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీనరాశి వ్యక్తులు సాధారణంగా నెమ్మదిగా నడిచే స్వభావం కలిగి ఉంటారు. కొంచెం వంగి నడుస్తారు. వీరి మనస్తత్వానికి అనుగుణంగా వీరి ముఖంలో భావాలు తరచుగా మారుతూ ఉంటాయి. సాధారణంగా మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు, కానీ వీరికి శారీరక అనారోగ్యం కంటే మానసిక ఒత్తిడి ఎక్కువ సమస్యగా ఉంటుంది. మీనరాశి వారి జీవితంలో వివాహం ఒక మైలురాయి. వివాహం వారి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది. వీరిలో కుటుంబం పట్ల ప్రేమ, అభిమానం అపారంగా ఉంటాయి. భార్య, పిల్లలపై వాత్సల్యాన్ని చూపిస్తారు. వారి కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడుతూ ఉంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీనరాశి పురుషులు తమ జీవితంలో స్త్రీల ప్రభావానికి లోనవుతూ ఉంటారు. మీనరాశి పురుషుల జీవితంలో ఉత్తమమైన స్త్రీ ప్రవేశిస్తే వారి జీవితం సంతోషమయంగా ఉంటుంది. లేదంటే అనేక సంఘర్షణలు ఎదురవుతూ ఉంటాయి. సాధారణంగా మీనరాశి పురుషులు తమ భార్యల మాటను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. మీనరాశి స్త్రీలు చాలా ప్రేమగల తల్లులుగా ఉంటారు. పిల్లల పట్ల వారి ప్రేమ, వాత్సల్యము అమితంగా ఉంటుంది. వీరు తమ కుటుంబానికి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య మంచి అనుబంధాన్ని నెలకొల్పుతారు. మీనరాశి వారి సంతానం మంచి స్థాయిని సాధిస్తారు. ప్రకృతికి, సహజత్వానికి సమీపముగా జీవితం
గడపాలన్న వీరి ఆశ నెరవేరుతుంది. ధనం లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితం గడుపుతారు. వీరితో ఉన్న అవసరాల వలన బంధువులు, స్నేహితులు దగ్గరైనప్పటికీ అవసరాలు తీరిన తర్వాత కూడా సంబంధాలు కొనసాగుతూ ఉంటాయి. మీనరాశి వారికి వృత్తి జీవితంలో స్థిరత్వం కోసం చాలా పోరాడవలసి వస్తుంది. పనిచేసేటప్పుడు ఎవరైనా తోడుగా ఉంటే మాత్రమే బాగా పనిచేయగలరు. ఒంటరిగా పనిచేయటం వారికి కష్టంగా ఉంటుంది. పనిచేసే విధానంలో తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. పనిని వెంటనే పూర్తి చేయాలని భావిస్తూ ఉంటారు. కానీ నిదానత లేకపోవటం వల్ల తరచుగా తప్పులు జరుగుతూ ఉంటాయి. ఈ రాశివారి జాతకం ప్రకారం వీరి జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీరికి ప్రేమించేవారు చాలామంది ఉన్నప్పటికీ వీరిని ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. వీరు సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ ఉంటే చూసి వారవలేని వారు, ఈర్ష్య పడేవారు కూడా ఉంటారు. అందుకే వీరు ఎదుగుతూ ఉంటే అడ్డుపడేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. వీరి జీవితంలో ఒక ప్రధానమైన సమస్య ఏమిటి అంటే భారమైన కుటుంబ బాధ్యతలు. చిన్న వయసులోనే వీరికి ఆర్థిక పరిస్థితుల గురించి అవగాహన ఏర్పడుతుంది. కుటుంబ బాధ్యతలు వీరి భుజాలపై పడటం వల్ల వీరు త్వరగా పరిణతి చెందుతూ ఉంటారు. అయితే ఈ బాధ్యతల వల్ల మీరు చాలా ఒత్తిడిని కూడా ఎదుర్కొంటూ ఉంటారు. మీ జీవితంలో మంచిని కోరుకునేవారు చాలామంది ఉన్నప్పటికీ మీ చెడును కోరుకునే ఒక స్త్రీ కూడా ఉంది. ఆ స్త్రీతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ స్త్రీ మీ పనిచేసే చోట, మీ ఇరుగు పొరుగున లేదా మీ కుటుంబ సభ్యుల్లో కూడా ఉండవచ్చు. మీ ముందు చాలా బాగా ప్రేమగా మాట్లాడుతుంది, కానీ మీ వెనుకాల మీ గురించి చెడుగా చెప్తుంది. మీ గురించి ఏ చిన్న విషయం తెలిసినా దానికి 4 మాటలు జోడించి వక్రించి ప్రచారం చేస్తుంది. ఉదాహరణకు మీరు చిన్న పొరపాటు చేస్తే దాన్ని పెద్దదిగా చేసి మీపై చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ కారణంగా మీరు నలుగురిలో నిందలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ పుకార్లు ఎవరు సృష్టిస్తున్నారో మీరు తెలుసుకోలేకపోవటం వల్ల ఆ వ్యక్తిని నమ్మి మీ వ్యక్తిగత విషయాలను కూడా వారితో పంచుకుంటూ ఉంటారు. దీనివల్ల మీరు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఈ స్త్రీ మీ నుండి డబ్బును కూడా ఆశించవచ్చు. మీతో ష్యూరిటీ సంతకాలు పెట్టించటము, వారి అవసరాలకు డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకపోవటం వంటివి చేయవచ్చు. ఇటువంటి స్త్రీలకు దూరంగా ఉండటం చాలా మంచిది. మీనరాశి వారి జాతకం ప్రకారం బి అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అక్షరం పేరుగల వారితో మీ వ్యక్తిగత విషయాలను, ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన రహస్యాలను పంచుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించటం చాలా అవసరం. వీరు పైకి ఎంతో స్నేహభావంతో ఆప్తుల్లా కనిపించవచ్చు, కానీ మీరు మీ బలహీనతలను లేదా రహస్యాలను వారితో పంచుకున్న క్షణం వారికి మీ జీవితంలోనికి ప్రవేశించడానికి ఒక అవకాశం ఇచ్చినట్లే అవుతుంది. ఆ తర్వాత వారు ఆ విషయాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉంది. మీ మాటలనే మీకు వ్యతిరేకంగా ఉపయోగించి మీ కుటుంబంలో లేదా స్నేహితుల మధ్య అపార్థాలు సృష్టించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వారితో స్నేహంగా ఉన్నప్పటికీ ఎక్కడ గీత గీయాలో అక్కడ గీయటం చాలా ముఖ్యం. మీ వృత్తిపరమైన విషయాలు, ఆర్థిక ప్రణాళికలు, కుటుంబ కలహాలు వంటి సున్నితమైన అంశాలను వీరి వద్ద ప్రస్తావించకపోవటమే మీకు శ్రేయస్కరం. అదేవిధంగా టీ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీల విషయంలో కూడా మీనరాశి వారు అప్రమత్తంగా ఉండాలి. వీరితో వ్యక్తిగత రహస్యాలు పంచుకోవటం ఎంత ప్రమాదకరమో ఆర్థికపరమైన లావాదేవీలు జరపటం కూడా అంతే ప్రమాదకరం. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరు మీకు సహాయం చేస్తామని ముందుకు రావచ్చు, లేదా వారి అవసరాల కోసం మీ నుంచి డబ్బు అప్పుగా అడగవచ్చు. అయితే భావోద్వేగాలకు లోనై డబ్బు ఇవ్వటం లేదా వారి కోసం షూరిటీ సంతకాలు పెట్టడం వంటివి చేస్తే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఒక్కసారి డబ్బు చేతికి అందితే అది తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. షూరిటీ సంతకం పెట్టడం అంటే ఇతరుల భారాన్ని మీ నెత్తిన వేసుకోవటమే. కాబట్టి వీరితో ఆర్థిక విషయాల్లో చాలా స్పష్టంగా, కఠినంగా ఉండాలి. మీ రహస్యాలను వీరితో పంచుకుంటే అవి బయటకు పొక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మీరు మానసికంగా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక వై అక్షరంతో పేరు మొదలయ్యే వారి విషయంలో మీనరాశి వారు, ముఖ్యంగా పురుషులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ అక్షరం పేరు గల స్త్రీలు మిమ్మల్ని తమ ఆకర్షణతో లోబర్చుకోవడానికి ప్రయత్నించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు పనిచేసే చోట, వ్యాపారంలో వినియోగదారులుగా లేదా కొత్త పరిచయాల రూపంలో మీరు మీ జీవితంలోనికి ప్రవేశించవచ్చు. వీరి ఆకర్షణకు లొంగిపోయారంటే మీ జీవితాన్ని మీరే సర్వనాశనం చేసుకున్నట్లే అవుతుంది. ముఖ్యంగా అక్రమ సంబంధాల వైపు మిమ్మల్ని లాగే ప్రయత్నం జరగవచ్చు. ఈ అక్షరం పేరు గల స్త్రీలు వివాహితులై ఉండి కూడా
మిమ్మల్ని ఉచ్చులోనికి లాగడానికి ప్రయత్నించవచ్చు. ఇటువంటి సంబంధాలు మీ పరువు ప్రతిష్టలను మంటగలపటమే కాకుండా మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి మానసిక ప్రశాంతతను పూర్తిగా దూరం చేస్తాయి. కాబట్టి వీరితో వ్యవహరించేటప్పుడు మీ మనసును అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం. అయితే ఈ అక్షరాలతో పేరు మొదలైన వారందరూ చెడ్డవారని దీని అర్థం కాదు. మీ కుటుంబ సభ్యులలో లేదా మీ మంచి కోరుకునే ఆప్తులలో ఈ పేరు గలవారు ఉంటే వారిని అవమానించాల్సిన అవసరం లేదు. ఎవరైతే మీ జీవితంలోనికి కొత్తగా ప్రవేశించి అతిగా చనువు తీసుకోవడానికి ప్రయత్నిస్తారో లేదా ఎవరి ప్రవర్తన పట్ల అయితే మీకు అనుమానం కలుగుతుందో అటువంటి వారి విషయాల్లోనే ఈ జాగ్రత్తలు పాటించాలి. వారితో గొడవ పడటం లేదా వారిని దూషించటం సరైన పద్ధతి కాదు. వారితో మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి. ఏ నిర్ణయం తీసుకున్నా దాని పర్యవసానాల గురించి ఆలోచించి తీసుకోవాలి. ఈ చిన్నపాటి జాగ్రత్తల ద్వారా మీనరాశి వారు లేనిపోని సమస్యల నుండి తమను తాము కాపాడుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీనరాశి వారిపై సప్తమ స్థానంలో అంటే వివాహ స్థానంలో గురువు ఉంటే వారి దాంపత్య జీవితం ఆనందమయంగా ఉంటుంది. శుక్రుడి ప్రభావం వీరి ప్రేమ జీవితాన్ని మరింత రంజింపచేస్తుంది. అయితే వీరి మెరుగులు మారే స్వభావం, నిర్ణయాలు మార్చుకునే తత్వం కొన్నిసార్లు బంధాలలో అవకాశవాదులుగా కనిపించేలాగా చేయవచ్చు. మీనరాశి వారు సంబంధాల్లో భావోద్వేగ భద్రతను ఎంతో కోరుకుంటూ ఉంటారు. మీనరాశి స్త్రీలు తమ భర్త నుండి ప్రేమాభిమానాలతో పాటు మానసిక పద్ధతి కూడా ఆశిస్తారు. మీనరాశి వారి జీవితంలో ఆనందము, తృప్తి కోసం నిరంతర అన్వేషణ ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీనరాశి వారు భౌతిక ప్రపంచంలో సంతృప్తిని పొందటం కష్టం. వారు దైవిక సుఖాల కంటే ఆధ్యాత్మిక ఆనందానికి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు. జ్యోతిష్యం ప్రకారం మీనరాశి వారు సహానుభూతి, సేవ, త్యాగం వంటి అద్భుతమైన గుణాలను ఇతరులకు నేర్పడానికి వచ్చారు. వీరు సాధించవలసిన కీలకమైన విషయం నిర్ణయాలను స్పష్టంగా తీసుకోవటం, వాటిని అమలు చేయటం. మీనరాశి వారు తమ భావోద్వేగాలను సమతుల్యంగా ఉంచుకోవటం నేర్చుకోవాలి. అన్ని విషయాలను వారిలా వారే భరించకుండా ఇతరులతో పంచుకోవటం ముఖ్యం. అలాగే మీనరాశి వారు స్వీయ అభద్రతా భావాన్ని అధిగమించాలి. ఎక్కువగా భయపడకుండా నిర్ణయాలు తీసుకోవాలి. మీనరాశి వారు తమ కలలను నిజం చేసుకోవడానికి కృషి చేయాలి. వారిలో అన్వేషణ, ఆధ్యాత్మిక అభివృద్ధి, సేవా స్ఫూర్తి చాలా బలంగా ఉంటాయి. వీటిని సమగ్రంగా ఉపయోగించుకుంటే వారు గొప్ప జీవితాన్ని సాధించగలరు. మీనరాశి వారికి అదృష్ట రంగులు పసుపు, నీలము మరియు తెలుపు. గురువారము, సోమవారము వారికి శుభదినాలు. నవరత్నాల్లో పుష్యరాగము వీరికి శుభప్రదమైనవి. చేతిలో మీన రేఖ అంటే చేప ఆకారపు గుర్తు స్పష్టంగా ఉన్నవారు మంచి సంపద పొందుతారు. మీనరాశి వారికి 3, 12 సంఖ్యలు అదృష్టదాయకమైనవి. వీరికి తూర్పు దిశ శుభప్రదమైనది. సంఖ్యాశాస్త్రం ప్రకారం మీనరాశి వారు సంఖ్య 7 ప్రభావంలో ఉంటారు. ఇది వీరికి రహస్యాలను తెలుసుకునే శక్తిని ఇస్తుంది. మీనరాశిపై గురుగ్రహం ప్రధాన ప్రభావం చూపుతుంది. గురువు విద్య, జ్ఞానము, విస్తరణకు కారకుడు కావటం వల్ల మీనరాశి వారిలో వీటికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి. శుక్రగ్రహం బలంగా ఉంటే మీనరాశి వారు అందమైన కళల్లో వికసిస్తారు. బుధగ్రహం వారి భౌతిక స్థాయిని పెంచుతుంది. అయితే శని, రాహు లేదా కేతు ప్రభావం ఎక్కువైతే మానసిక ఆందోళనలు, అనిశ్చిత భావాలు ఎక్కువవుతూ ఉంటాయి. మీనరాశిలో సూర్యుడు ఉంటే ఆధ్యాత్మిక నాయకత్వ లక్షణాలు ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీనరాశి వారు జీవితంలో సమతుల్యత, స్థిరత్వాన్ని సాధించడానికి ప్రయత్నించాలి. వీరు ఎదుర్కొనే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటే జీవితంలో గొప్ప విజయాలను సాధించగలరు. గురుబలం వీరికి ఎల్లప్పుడూ సహాయపడుతుంది, కష్ట సమయాల్లో ఆదుకుంటుంది. వీరు సహజంగానే ఆధ్యాత్మిక అభిరుచి కలిగి ఉంటారు. ఈ మార్గంలో అడిగేస్తే ఆత్మశాంతిని పొందుతారు. అలాగే ఈ మీనరాశి వారికి నరదృష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది. నరఘోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే ఎక్కువగా దెబ్బలు తగులుతూ ఉండటము, లేక మనశ్శాంతి లేకపోవటము, ఎక్కువ టెన్షన్లు కలుగుతూ ఉండటము, అందరితో గొడవలు జరుగుతూ ఉండటము, అందరూ మనకు శత్రువులుగా మారటము, ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం అయిపోతూ ఉండటము, ఏ పని కూడా విశేషంగా కలిసి రాకపోవటం, మీకు 100 రూపాయలు రావాల్సిన చోట 10 రూపాయలు మాత్రమే మీ చేతికి రావటం, లేక మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవటం, ఇలాంటివి అన్నీ కూడా నరఘోషకు మూలంగా చెప్పుకోవచ్చు. ఈ నరఘోష అనేటటువంటిది దాదాపుగా ఈ మీనరాశి వారి అందరికీ ఉంటుంది. ఎవరైనా ఇప్పుడు మనం ఉదహరించుకున్నటువంటి బాధలు పడేవారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటోను ఒకటి ఎల్లప్పుడూ జేబులో పెట్టుకోవాలి. లేదా పురుషులు మెడలో ఆంజనేయ స్వామి వారి యొక్క లాకెట్టు వేసుకోవాలి.
అదేవిధంగా ఏదైనా నరసింహస్వామి వారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమను కొంచెం తెచ్చుకొని నాగసింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి. అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరం ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆడవారైతే ఎడమ కాలుకు నలుపు దారాన్ని కట్టుకోవాలి. మగవారైతే కనుక ఎరుపు రంగు మొలతాడును నడుముకు ధరించండి. అదేవిధంగా చిన్నపిల్లలకు నలుపు దారాన్ని మొలతాడుగా కట్టి ఎడమ అరికాలుకు కాటుక బొట్టు పెడుతూ ఉండాలి. మగవారికి అయితే కుడివైపు అరికాలుకు కాటుక బొట్టు పెట్టాలి. కుంకుమ బొట్టును ముఖానికి పెడుతూ ఉండాలి. ఈ విధంగా చేయటం వలన మీకు ఉన్నటువంటి ఈ యొక్క నరఘోష, నరపీడ అనేటటువంటి తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అదేవిధంగా మనం బయట కిరాణా దుకాణాల్లో స్ఫటిక అని ఒకటి దొరుకుతుంది. అది తెచ్చుకొని ఒక ఎరుపు రంగు బట్టలో కొంచెం పసుపు, కుంకుమ వేసి నవధాన్యాలు వేసి దానిని మూటకట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడతీయటం వలన నరఘోష అనేది తగ్గుతుంది. ఈ మీనరాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించటం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ మీనరాశి వారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయి. ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది. మెరిసే కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది. అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. అలాగే మీనరాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే సకల దేవతా స్వరూపం. గోమాతను ఆరాధించటం వల్ల మీ ఇంటిలో లేదా మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటూ ఉంటారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి.